సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రావాలే బాబు రావాలే, ఆలోచించిన అశాభంగం. 116 రూపాయలకే మేకపోతు, 116 రూపాయలకే 3 కిలోల నాటుకోడి, 116 రూపాయలకే ఫుల్ బాటిల్ బాబు, ఫుల్ బాటిల్, 116 రూపాయలకే బీర్ల కాటన్ బాబు, బీర్ల కాటన్. దసరా ఆఫర్ బాబు, దసరా ఆఫర్, బంపర్ ఆఫర్. రావాలే రావాలే రావాలే. అగో 116 రూపాయలకు పావు కిలో మటన్ కూడా రాదు. అటువంటిది యాటేడికెంచి వస్తుంది, కోడి పుంజు యాడికెంచి వస్తుంది అంటే ఏదో కథలు పడుతున్నాడు రాజేషు. హలో వెంకటరెడ్డి చెప్పు, అంత మంచేనా? ఏం మంచి అని చెప్పాలనయ్యా, నా పెద్ద పిల్లనికి పరిచయం పట్టిందని గోళీలు తెమ్మని ఫోన్ చేస్తే నా మతి మార్పు ఎక్కువై గోళీలు కొంటపోయి నా చిన్న పిల్లానికి ఇచ్చిన. ఇక నా మొగుడు తెచ్చిన గోళీలు వేసుకోకపోతే మంచిగా ఉండదని మోమాట పడి పీస్ అదే వేసుకున్నదా అట. ఇప్పుడు జ్వరం వచ్చింది. ఇక పిల్లలు ఇద్దరికి మంచిగా లేనప్పుడు నేను ఎట్లా మంచిగుంటే చెప్పు నువ్వు. ఆగు, నిన్ను మంచిగున్నావా అని అడిగిన చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. అసలు ఎందుకు ఫోన్ చేసినావో చెప్పు. అదే 116 రూపాయలకు యాటనిస్తానన్నమాట కదా. అవును, నాటుకోడి ఫుల్ బాటిల్ కూడా ఇస్తున్నా. మంచిది మంచిది, నా పేరు కూడా రాసుకో. కానీ ఏమన్నా తక్కువ చేయరాదు, ఇద్దరు పిల్లలకు జ్వరం వచ్చిన పేదోంది కదా. నిన్ను పిలిచి ఫ్రీగా ఇస్తానన్నా కూడా ఆఫర్ కింద 5 రూపాయలు రిటర్న్ ఇయ్యరాదు అంటావు. పెట్టే ఫోన్. ఏం మనుషులే, ఏందో అడ్డమైన బీరాలు ఆడుతుంటారు. రవాలే బాబు రవాలే. అయ్యా రాజేషు, ఏందేమో ఆఫర్ అంటున్నావు, ఫ్రస్ట్రేషన్ తో ఊగిపోతున్నావు. అమాసంజలి అమాసంజలి, ఇవాళ నువ్వు వచ్చినవా? వానికి అంజలికి ఇద్దరికేమో పని ఉన్నదని చెప్తే నేను వచ్చినా గానీ ఏంది ఆఫరు? 116 రూపాయలకే మేకపోతు, 116 రూపాయలకే నాటుకోడి, 116 రూపాయలకే ఫుల్ బాటిలు, 116 రూపాయలకే బీర్ల కాటన్. పేరు రాపిస్తావు నువ్వు కూడా? అబద్ధం ఆడినా అతికేటట్టు ఉండాలి తెలుసా. నువ్వు మేకప్ వేసినా కూడా ముఖానికి అతికినట్టు ఉండాలి. ఉన్నదా అట్లా? నేనేం అబద్ధం ఆడినా ఇప్పుడు? 116 రూపాయలకు మేక కాలు కూడా వస్తుందో రాదు, అటువంటిది మేకపోతే వస్తుందని ఎట్లా అంటున్నావు? అబ్బో వచ్చిందమ్మా అంజలి, 116 రూపాయలకే మేకపోతిస్తారా? దాని తోకేం కాదు. మేక తోక గీక అన్నవంటే మెడ మీద నుంచి గుద్దుదా ఏమనుకుంటున్నావో? ఇందాక నువ్వే అంటివి కదా 116 రూపాయలకే మేకపోతని, మళ్ళా మాట మారుస్తున్నావు. అంటే ఒక్క 116 ఇస్తేనే మేకపోతే ఇస్తానని అర్థమైందా నీకు? నాకేంది, ఎవరికైనా అట్లనే అర్థమైంది. నా మీసం మీద ఒట్టేసి చెప్తున్నా, మోసం అంటే ఏందో తెలియకుండా విరిగినోడిని, అట్లాంటి నన్ను అవమానిస్తావా ఇట్లా? నీ సినిమా డైలాగులు పక్కన పెట్టి నీ 116 రూపాయల కథ ఏందో చెప్పు. ఇప్పుడు నువ్వు 116 రూపాయలు ఇచ్చినావు అనుకో, నీకు ఒక షిట్ ఇస్తాం. అట్లా 100 మంది దగ్గర 116 రూపాయలు తీసుకొని 100 మందికి కూడా షిట్టీలు ఇస్తాం. దసరా ముందు రోజు నాడు ఈ షిట్టీలన్నీ కలిపి లక్కీ డ్రా ఇస్తాం అన్నట్టు. అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకేమో మేకపోతు, సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకేమో నాటుకోడి, థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకేమో ఫుల్ బాటిల్, ఫోర్త్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకేమో బీర్ల కాటన్ ఇస్తాం. దసరా బంపర్ బోనాంజా ఇది. మరి లక్కీ డ్రాల పేరు వెళ్ళకపోతే? ఇప్పుడు కోడిని కొన్నామని చెప్పి దాని బొచ్చును కూర వండుకోలేం కదా, అట్లనే డ్రాల పేరు వెళ్ళకపోతే ఏం చేస్తాం, షిట్టి చింపి అవతల పడేస్తాం అంతే. అంటే మా 116 రూపాయలు? అబ్బో 116 రూపాయలతో మేడలు మొత్తం కట్టేస్తాం. మరి ఒకవేళ ఇప్పుడు ఆ డ్రాలా నీకు మేకపోతే వెళ్ళింది అనుకో, దాని కాస్ట్ ఎంత లేదన్నా కూడా 1000 రూపాయల కంటే పైనే ఉంటుంది. అప్పుడు 116 రూపాయలకు వచ్చినట్ట కాదా? అయినా దీంట్లో నువ్విచ్చే ఆఫర్ ఏమున్నది? మా చేతులు తీసి మా నెత్తి మీదనే పెట్టినట్టు. మరి లేకుంటే లక్కీ డ్రా పెట్టింది నేను లాస్ అయ్యేటందుక, ఆ మీద 16 రూపాయలు నా లాభమే తెలుసా. కోళ్ళకు చల్లిన గింజలు ఏరుకునే గలీజ్ గాను అయినావు. అయినా ఇసోంటి చెత్త ఐడియాలు ఎట్లొస్తాయి నీకు? అరే దసరా పండుగ అంటేనే సుక్క ముక్కకు ఎంత గిరాకుంటుందో తెలుసు కదా, అందుకే చాలా చోట్ల ఇట్లాంటి లక్కీ డ్రాలు ఉట్టుకొచ్చినాయి. ఒక దగ్గర 100 రూపాయలు తీసుకుంటున్నారు లక్కీ డ్రాకు, ఒక దగ్గర 50 రూపాయలు తీసుకుంటున్నారు. నీకేం తెలుసు? అబ్బో వాళ్ళ ఉపాయం మంచిగానే ఉన్నది, వాటిని చూసి నువ్వు చేసే వ్యాపారం మంచిగానే ఉన్నది. పో ఇట్లా 16 మిగిలించుకొని దసరా ఖర్చులు ఎలా దిద్దాం అనుకుంటున్నావా? నీ దగ్గర ఒక్కరు కూడా ఒక్క లాటరీ కొనకుండా చేస్తావు. అంత లేదమ్మా, ఏ లాటరీ కొనకున్నా ఇట్లాంటి లాటరీలు బరాబర్ కొంటారు. ఆల్రెడీ బుక్ నిండిపోయింది, ఇంకొక నెంబరే ఖాళీ ఉన్నది, దానికోసమే తిరుగుతున్నా. అయిపోతుంది కాసేపట్ల. అవునా? అయితే నా పేరు కూడా రాయవా ప్లీజ్. ఈ నడుమ అదృష్టం నాకు దరిద్రం పట్టిన దానికంటే దండిగానే పట్టుకున్నట్టుంది. లక్కీ డ్రాలా పేరు వెళ్తే నాకే వెళ్తుంది. పేమెంట్ నీకు ఆన్లైన్లో పంపించాలా? పంపి. ఎందుకు నవ్వుతున్నావు అసలు? చూసినావా, నీతోను కూడా లక్కీ డ్రా కొనిపించిన. వాస్తవానికి షిట్టీలు అయిపోలే, ఇప్పుడే మొదలైంది. ఫస్ట్ పేరు నీదే. దట్ ఈజ్ మై తెలివి. ఇంకొక 99 బాకీ ఉన్నాయి అంతే, అవి కూడా అమ్మేస్తా. చలో రెడీ. అర్రవలే బబ్బు రవలే, ఆఫర్